మరొక మాట మనం చూసుకుంటున్నప్పుడు ఇంకొక స్త్రీ ఉన్నదండి. ఎవరంటే హన్న. దేని స్తోత్రం. హన్నను మనము చూస్తూ ఉన్నప్పుడు హన్న కూడా దేవుని యొక్క సన్నిధానములో ఆమెకి గర్భము లేదు, పిల్లలు లేరు. అన్న గురించి మనము చాలా రీతిగా మనం చూస్తూ ఉంటాము, లేఖనం ద్వారా తరచుగా మనం చూస్తూ ఉంటాము. దేని స్తోత్రం. కానీ అన్న ఆ యొక్క ఒక రోజున దేవుని యొక్క మందిరానికి తరచు వెళుతుంది. కానీ ఆ రోజున ఆమెకి చాలా వేదన కలిగింది, చాలా దుఃఖము కలిగింది. దుఃఖము చేత అన్న అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అన్న కన్నీరు కాడుస్తూ తనలోనే తాను ఏడుస్తూ తనలోనే తాను దుఃఖపడుతూ దేని సన్నిధానములు అంగలాడుస్తూ ఉన్నది. దేని స్తోత్రం. కానీ అన్న అడుగుతున్నది, ప్రభువా నాకు ఒక్క కుమారుడిని. ఎంతమంది అండి? ఒక్క కుమారుడిని చాలు, ఒక్కడిని, ఆ ఒక్కడిని పెంచి మళ్ళా నీ సన్నిధానమునికి నేను ఇస్తానంటుంది. దేని స్తోత్రం. నీ యొక్క గొడ్రాలనే నిందను నాలోంచి తొలగించమని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు తనలోనే తాను అంగలాడుస్తూ ఉన్నప్పుడు ఏలీ చూశాడండి. ఎవరండి? ఏలియా కాదండి, ఏలీ. ఆ కాలానికి ఆ యొక్క బోధకుడు ఏలీ. ఆ యొక్క ఏలి చూస్తున్నప్పుడు ఆ యొక్క ఈమె మత్తురాలనుకున్నాడు. అందరు వెళ్ళిపోయారు, ఆమె అలాగే ప్రార్థన చేసుకుంటుంది, తనలో తను ఏడుస్తూ ఉన్నది. మత్తురాలై చాలా కొంతమంది చాలా సమయం అయిపోయినప్పుడు చూస్తున్నాడు, ఈమె అలాగే ప్రార్థన చేసుకున్నది కావాలనుకుంటున్నాడు. అందరు వెళ్ళిపోయిన ఆమె లేకపోతున్నప్పటికీ ఈమె మత్తురాలైపోయినది అనుకున్నాడు. దేని స్తోత్రం. ఈమె నిద్రపోతున్నదని లెగ్గొట్టాడు. తుల్లిపడి లేచిపోయి ఆమె వెళ్ళిపోయింది. సంవత్సరం తిరిగిన తర్వాత, హల్లెలూయా, ఏమైందండి? ఒక సంవత్సరము తిరిగిన తర్వాత ఆమె తన యొక్క కుమారుడును కన్నది. దేని స్తోత్రం. ఆ కుమారుడిని కన్న తర్వాత ఆమె గర్భము దర్శించింది. ఆ గర్భము దేవుడు తెరిచాడు. ఒక కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడిని పాలిస్తున్న సమయములో ఆమె అతడికి బోధిస్తూ ఉన్నది. దేని స్తోత్రం. ఏమి బోధిస్తూ ఉన్నదంటే, ఆమె పాలు ఇచ్చిన తర్వాత, పాలు అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి సంటి పిల్లవాడికి బట్టలు గుంజటం నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఏం చేస్తుందండి? బట్టలు గుంజటం నేర్పిస్తూ ఉన్నది. ఆ యొక్క కుమారుడా తప్పడవాడికి లేసి అల్ర చేస్తూ పాలు తాగుతున్న తప్పడవాడికి లేస్తూ సంవత్సర పిల్లవాడు 2 సంవత్సరాల పిల్లవాడికి ఆమె ఏమి చేస్తూ ఉన్నదంటే నీ బట్టలు నువ్వు ఉతుక్కోవాలంటూ చెప్పుతున్నది. హల్లెలూయా. పనులు చెబుతూ ఉంది. ఇదిగో నీ స్థానము నువ్వు ఇలా చేసుకోవాలంటుంది, నీకు నువ్వే నీళ్ళు వేసుకోవాలంటుంది, నీకు నీవే స్నానం చేయాలంటుంది. ఆ 3 సంవత్సరాల పిల్లవాడు, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల పిల్లవాడండి? ఆ 3 సంవత్సరాల పిల్లవాడు తన బట్టలు తాను ఉతుక్కుంటున్నాడు, తన యొక్క తానము తాను చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకుని, హల్లెలూయా, పనులన్నీ కూడా నేర్పిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకుని ఏలీ దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చిందండి? ఏలీ దగ్గరికి దేవుని సన్నిధానంకి వచ్చింది. ఆ పిల్లవాడిని చూసి సేవకుడా, ఒక రోజున నన్ను నీవు మత్తురాలైపోయిందని నన్ను తిట్టవు కదా, ఇదిగో ఈ కుమారుడిని కోసము నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను దర్శించి నాకు కుమారుడు ఇచ్చాడు. ఇదిగో ఇతని సమూయేలు. హల్లెలూయా. ఆ బాలుడు ఎవరండి? సమూయేలు.